హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పెళ్ళిళ్ళలో క్యాటరింగ్లలో చేసే బెండకాయ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. క్విక్గా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. బెండకాయని తీసుకొని దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేద్దాం. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా వేసిద్దామండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ కారం అండి, 1 స్పూను జీలకర్ర ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్ లేకుంటే ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని మొత్తం మసాలాలు బెండకాయలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో పల్లీలను వేయించుకుందామండి. 1/2 కప్ పల్లీలు ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, ఒక 6-7 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇవి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పును, 1/2 స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూను గరం మసాలాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మసాలా యాడ్ చేయడం వల్ల మసాలాలు మొత్తము ఈ పల్లీలకి జీడిపప్పుకి మొత్తం అంటుకుంటుందండి. ఇప్పుడు మనం అదే ఆయిల్లోకి ఈ బెండకాయలను యాడ్ చేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటి తీసి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెండకాయలని వేసి ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన బెండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. దీన్ని మనం తీసుకొని ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పల్లీలలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది రసం, సాంబార్, బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.